టమాటా పప్పు తయారు చేసుకునే విధానం, అలాగే పప్పు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు. టమాటాలను నీట్గా కడుక్కొని గిన్నెలో పెట్టుకోండి. ఒక 2 వరకు పచ్చిమిర్చిని తీసుకోండి. కచ్చాపచ్చి దంచుకున్న ఎల్లుల్లిపాయలు, పోపు దినుసులు, ఎండుమిర్చిని తీసుకోండి. 1 కప్పుతో కందిపప్పును తీసుకోండి. అదే కప్పుతో పెసరపప్పుని తీసుకోండి. తీసుకున్న పప్పుల్ని నీట్గా 2 టైమ్స్ పాటు బాగా వాష్ చేసుకొని ఇందులో వాటర్ని యాడ్ చేసుకొని పప్పుని నానబెట్టుకోండి. కందిపప్పును ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు టమోటాలను, అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయలని, కరివేపాకు, కొత్తిమీర, 1 పచ్చిమిర్చిని స్లైసెస్ కింద కట్ చేసుకొని ఉంచుకోండి. ఒక హాఫ్ నిమ్మచెక్క అంతా చింతపండుని తీసుకొని నానబెట్టుకొని ఉంచుకోండి. ఇప్పుడు కుక్కర్లో నానబెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకోండి. నానబెట్టుకుని పప్పు కుక్కర్లో వేసుకోవడం వలన మెత్తగా ఈజీగా ఉడికిపోతుంది. ఇప్పుడు కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసేసుకోండి. కొత్తిమీరను, కరివేపాకును పక్కన పెట్టుకుని నానబెట్టుకున్న చింతపండును యాడ్ చేసేసుకోండి. అలాగే ముక్కలు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఎక్కువ వాటర్ కాకుండా, మరీ తక్కువ కాకుండా వాటర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు బాగా కలుపుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోండి. ఆవిరిపోయిన తర్వాత మ్యాషర్తో మెత్తగా మ్యాష్ అయ్యేటట్లుగా పప్పుని మ్యాష్ చేసుకోవాలి. తర్వాత ఇందులో పసుపు, కారము, అలాగే మీరు తినే రుచిని బట్టి సాల్ట్ని యాడ్ చేసుకొని కరివేపాకు రెబ్బని, అలాగే కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని పప్పు మరిగించుకోవడానికి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటూ ఒక 3 మినిట్స్ పాటు ఈ పప్పుని బాగా మరిగించుకొని పక్కన పెట్టుకోండి. ఇలా మరిగించుకోవడం వలన పప్పు టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి ఆయిల్ని యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఇప్పుడు వెల్లుల్లిపాయలు, పోపు దినుసులు యాడ్ చేసుకొని వెల్లుల్లిపాయలు పేలకుండా ప్లేట్ నుంచుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకును యాడ్ చేసుకుని ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని తాలింపు చల్లారిన తర్వాత పప్పుని తాలింపులో వేసేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ watching.